హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్ కి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి, ఆన్లైన్ లో టికెట్స్ ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్ లో టికెట్స్ ఎక్కడిస్తారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఇప్పటికే టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీటీడీ పలు నిర్ణయాలను అయితే తీసుకుంది. 2025 జనవరి 10 నుంచి జనవరి 19 వరకు దర్శనం టోకెన్లు, టికెట్లున్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు గాని స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని అయితే కల్పించరు. అలానే చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ. అంతేకాకుండా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు. ఇక గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు ఉండవు. దర్శనం టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. 2024 డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు టీటీడీ. అలానే మర్నాడు అనగా డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లను టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అనగా ఎస్ఎస్డి టోకెన్లను కేటాయించనున్నారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవన్ లో ఎస్ఎస్డి టోకెన్లను కేటాయిస్తారు. ఈ టోకెన్ల కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు టీటీడీ. క్యూ లైన్ లోకి ముందుగా భక్తులు ఎవరు వస్తారో వారికి మాత్రమే మొదటిగా టోకెన్లను ఇవ్వడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు అనగా 2025 జనవరి 10 ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. ఇక వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. అలానే వైకుంఠ ద్వాదశి రోజు అనగా జనవరి 11వ తేదీన ఉదయం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనాలు 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీ ఉంటుంది. ఇదండి తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలకు సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందినా వెంటనే ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థాంక్యూ ఫర్ వాచింగ్.